చంచలమ్మకి, కేశవకి సింధూర్ ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. నేను త్వరలోనే మీరు కోరుకున్నట్టుగా ఆ ధర్మపీఠం మీద కూర్చుంటాను. ఆ తర్వాత మీరు చేయాల్సిన పనులేంటో తెలుసా? మా పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి సరేనా అన్నట్టు చెప్తుందనమాట. ఫస్ట్ ఏమో కోపంగా మాట్లాడి ఆ తర్వాత కేశవ చూసావా నీ కోడలు ఏం మాట్లాడిందో? వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని మనం ఆడించాలంట. మనం తాతయ్య, నానమ్మలం అవుతున్నాము అంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. త్వరగా అది జరిగితే ఎంత బావుండండి అని. అయితే చంటి జరిగిన దాని గురించే ఆలోచిస్తూ, బాధపడుతూ చంచలమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ, "నేను సత్యవతిని తప్ప ఎవరిని అమ్మగా తీసుకోలేకపోతున్నానమ్మా. అదెందుకలా జరుగుతుందో కూడా నా వల్ల కావడం లేదు. ఆ సంఘటన ఇంకా నా కళ్ళ ముందే ఉంది. అమ్మకి అలా జరగడము, అమ్మకి కర్మకాండలు నేనే జరిపించడము, ఆమె తప్ప నా మనసులోకి ఎవరిని అమ్మ అని పిలవడానికి నా వల్ల కావడం లేదన్నట్టు చెప్తాడనమాట. అలాగే ఆ సమయంలోనే చంచలమ్మ కూడా లేసేస్తుంది. కానీ చంటి దాక్కుంటాడు. చంచలమ్మేమో చంటి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ, ఆ ఇంటికి, ఈ ఇంటికి దూరం అడుగుల దూరంలో ఉన్నా కూడా మన మధ్యన చాలా దూరం ఉందిరా! ఎప్పుడు నోరారా అమ్మ అనే పిలుపుతో నన్ను పిలుస్తావు అనైతే బాధపడుతూ ఉంటుంది. ఇలా కాదు నేనే వాడికి దగ్గరవ్వాలి అని ఉదయం లేవగానే చాలా ఫ్రెష్ మైండ్‌తో సరికొత్తగా "ఏయ్ చంటి రా బయటికెళ్ళాలి" అని చెప్పని, బండి తీయమని చెప్పని చంటితో బండి మీద వెళ్తుందనమాట. గుడికి వెళ్తుంది. ముడుపు కడుతుంది. "నువ్వు కూడా ముడుపు కట్టు. నువ్వు అనుకున్నది కూడా నెరవేరుతుందన్నట్టు" చెప్తూ ఉంటే, ఇక చంచలం ముడుపు కట్టిన తర్వాత అక్కడి నుంచయితే వెళ్ళిపోతాడు. చంటి మాత్రం కట్టడు. అలా చంచలమ్మకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే, నీ నోటి నుంచి అమ్మ అనే పిలుపు కోసం నువ్వు నన్ను అమ్మగా యాక్సెప్ట్ చేయడం కోసం ఎన్ని సంవత్సరాలని ఎదురు చూస్తానురా అంటూ చంచలమ్మ చంటిని